చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇదే వరస, అదే చూపు, అదే మెరుపు, అదే తన్మయత్వం. కో ఏంటి కో ఏమిటా పని? ప్రణయంలో ఆ భేదాలుండదు. పైగా నేను నీ చరణచారణ చక్రవర్తి. చాలా నిజంగా నేనెంతో అదృష్టవంతురాలు. ఆ అదృష్టం నీది కాదు జయంతి, నాది. ఈ జయంతి వల్లనే ఈ సారంగుడి ప్రవాడయ్యాడు. కో కో నిజం జయంతి, నీ మువ్వల సబ్బడి వినగానే నా హృదయం మేల్కొంటుంది. సర్వకాల సర్వావస్థల్లో నీ రూపమే సాక్షాత్కరిస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నువ్వే కనిపిస్తావు. రోజుకు ఒక్కసారైనా నీ పదపల్లవ మంజీర ధ్వనులు వినిపించకపోతే నాకు ఈ లోకమే శూన్యంగా కనిపిస్తుంది. జయంతి, ఇంతెందుకు, నీవు లేకపోతే ఈ సారంగుడు లేదు, సంగీతము లేదు. సారంగా సారంగా అహోరాత్రాలు శ్రమించి నీకు సంగీతం నేర్పింది ప్రణయ గీతాలు పాడటానికి కాదు. నిత్య దరిద్రంతో నిరంతర బాధాపరితత్తుని నిర్జీవంగా జీవిస్తున్న ప్రజానికానికి, ఈ ప్రపంచానికి నువ్వు ఒక మహోపకారం చేస్తావని ఆశించు. అపూర్వము అద్వితీయ శక్తి సంపన్నమైన శారదాపీఠాన్ని సాధిస్తావని ఎన్నో కలలుగంటు. శారదాపీఠం ఎప్పుడూ ఆ మాట చెప్పలేదే? చెప్పకపోవడమే తప్పయింది. విను, ఒకప్పుడు హిమాలయాల్లో నివసించే చిరంతపుడనే సిద్ధుని వద్ద నేను, అభేరి అనే యువకుడు సహాధ్యాయులుగా ఉండేవారు. ఆ సిద్ధుని వద్దనే మేము సర్వ విద్యలు నేర్చుకున్నాం. ఒకనాడు మా గురువు గారు మాకు పాఠాలు చెబుతుండగా ఉత్తుంగ శిఖరాలపై నుండి ఉవ్వెత్తుగా లేచిపడే గంగా ప్రవాహంలో జాజ్వల్యమానంగా ప్రకాశించే ఒక పీఠం కిందికి జారిపడడం మేము గమనించాం. అదేమిటని మా గురువు గారిని ప్రశ్నించాం. జ్ఞాన దృష్టితో దాని చరిత్రను తెలుసుకున్న మా గురువు గారు అది అపూర్వ శక్తి సంపన్నమైన శారదాపీఠమని, స్వార్థబుద్ధితో దాన్ని సాధిస్తే సర్వం సహా చక్రవర్తిని చేస్తుందని, పరార్థ చింతనతో దాన్ని ప్రయోగిస్తే ప్రజాక్షేమం కలుగు చేస్తుందని చెప్పి ఆ పీఠాన్ని సాధించమని ఆదేశించారు. అయితే ఆ పీఠం సంగీత శాస్త్ర కోవిదుడు, సాహసవంతుడు, అయోనిజుడు అయిన వారికే సాధ్యపడుతుందని సెలవిచ్చారు. అయోనిజుడు? అవును, అయోనిజుని కోసం అన్వేషించడంలోనే నా జీవితంలోని అమూల్యమైన వసంతాలు ఎన్నో గడిచిపోయాయి. చివరకు నువ్వు దొరికావు. నీ ద్వారా ఆ పీఠాన్ని సాధించాలనే సత్ప్రయత్నంలో నా సర్వ సౌఖ్యాలు త్యజించావు. కానీ ఏం లాభం? నాన్నగారు, ఆవేదన పడకండి. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఆ శారదాపీఠం ఎక్కడున్నా సాధించి మీకు సమర్పిస్తాను. నా మాట నమ్మండి. సారంగా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాయన. నాన్నగారు, ఇప్పుడు ఆ అభిరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నా పట్టిన పట్టు విడవని చండశాసనం శారదాపీఠాన్ని సాధించే ప్రయత్నంలోనే ఉండి ఉంటాడు. జయ జయ మహారుద్ర రౌద్రోద్భవ భావనాగమ్య దివ్యం ప్రభావ మహాభైరవ భైరవ 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 ఠమ ఠమరు ఠక్కాని నాదోగ్ర రౌద్రాక్షి గోళ కరాళోష్ట అకుంఠాగ్ని భుగ్ర స్ఫులింగాట్టహాస పరేశ 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 నిరాఘాట సంచార వీర స్ఫురద్భూత భేతాళ రక్షో గణ చక్ష సన్మంత్ర రక్ష మంత్ర రక్ష మంత్ర రక్ష మంత్ర రక్ష ఫట ఫటల శబ్దోజ్వల క్రూర వీక్ష పరిరక్ష హరియక్ష గంభీర కాలాంతకార 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 ధనంధాను దింధింధి మిథ్వాన పాదద్వయీ ఘట్టన ఖడ్గరోచ్చాలనోద్వేల వాలాకృతి స్వాన సద్వాహన 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 ఛట ఛటల జంఝానిలోద్వేగ హుంకార నిశంక కంఠీరవ 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 కంఠీరవ
మద్భక్త కామ్యార్థ సిద్ధి ప్రదాత ప్రదాత నమ సూర్య చంద్రాగ్ని నేత్ర త్రినేత్ర త్రినేత్ర నమో భీమగాత్ర సుగాత్ర నమో మంత్ర రూప నమో యంత్ర దీప నమో భైరవ భైరవ తే నమస్తే 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 నమః. భైరవ ప్రసన్న కాలభైరవ ప్రసన్న ప్రచండ భైరవ ప్రసన్న ప్రసన్న అభేరి ఏమి నీ కోరిక? సాహో దేవరా సాహో, నీ దయవల్ల శాంబరీ విద్య సాధించినాము, సంగీత శాస్త్రము మధించి గానకళా కోవిదలమైనాము. వైలమే శారదాపీఠము వైనము తెలుపవలే, అద్దానిని మేము సాధించవలే, అజేయత్వము సర్వం సహాధిపత్యము పొందవలే. తెలుపు దేవరా, పీఠముండు ఠావు తెలుపు. అభేరి నీవు స్వార్థపరుడవు, అయినను మా భక్తుల వగుటకే తెలుపుతున్నాము. ఆ పీఠం పాతాళలోకమున ఆనంద భైరవి ఆలయమున సప్తస్వర సోపాన మంటపమున ప్రక్షిప్తమయ్యున్నది. అతడికి పోవు మార్గమేమి దేవరా? అభేద్యము అతి భయంకరము అయిన రిషభ గాంధారగిరులను దాటి కామసుందరీదేవిని మెప్పించిన మార్గము దొరకును. అచ్చరే ఆ పీఠము తెచ్చుటకు మేము వెళ్ళదాం. దేవర దీవెన వీయవలే. మూర్ఖుడా, అయోనిజులకు తక్క అన్యులకు ఆ పీఠము వశము కాదని ఆనాడు నీ గురువు చెప్పిన మాట మరచితివా? అమే శక్తి సంపన్నుడవైన నిన్ను మెప్పించిన ఈ అభేరికి సాక్ష్యము కానిదేమున్నది? అత్తానిని మేమే సాధించడం అసంభవం. నీవే కాదు, నీ తలలో జేజేరైనను అతడికి పోలేదు. అది విధి నిర్ణయం. నీ ఆశయము సిద్ధించవలెనన్న హఠము మాని అయోనిజునికై అన్వేషింపుము. అచ్చరే అసలనే చేసేదాం. గురు చతురస్రం గురు దేవర వాక్కు వింటిరి కదరా? వింటిమి గురు, వింటిమి గురు. అయోనిజునగా ఎవరు గురు? మాతృగర్భమున జన్మించని వాడురా. అటునైన పితృగర్భమును జన్మించిన వాడా, లేక జంతువుల గర్భమును జన్మించిన వాడా? వాడెవడు? ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు? చూపెదము చూడండిరా. ఓం రిగరిమ గపాదప. అచ్చరే అయోనిజుడు చిక్కినాడురా. అవును గురు, ఎంత అందంగా కూడా ఉన్నాడు. అదేదో అద్భుతంగా వాయిస్తున్నాడు గురు. విద్యానందుడు అచ్చరే చిక్కినటులే చిక్కి చేయి దారినాడురా. దారలేదు గురు, అక్కడే ఉన్నాడు గురు. వాడు నా ప్రత్యర్థి విద్యానందుని శిష్యుడురా. మనకు దక్కడురా. పోనీ దక్కేవాడిని చూడండి గురు. లోకం కొట్టిపోయిందా గురు? ఓం రిగరిమ గపాదప. గురు, ముద్దు గుమ్మ, బంగారు బొమ్మ. అక్కరకు రాదురా. ఆ శారదా పీఠము సాధించుటకు సాహసవంతుడు సంగీత విద్వాంసుడు అయిన యువకుడే కావలెనురా. గురు గురు, ఆ దృశ్యాన్ని చెరపకండి గురు. ఆ సుందరాంగిని మరి కొంతసేపు చూడనివ్వండి గురు. కోటక బ్రహ్మచారులకే కన్ను చెదరనా?